జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగోవాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈ దినాన మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మనము ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబం గురించి మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా మన దేశం గురించి కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అంటే దేశం గురించి ఆలోచన కలిగి ఉండాలంటే అర్థం ఏమిటి అని అంటే, దేశంలో ఉన్నటువంటి మన మానవ జాతి అందరూ కూడా మరి ఒకే సంతానం అని చెప్పేసి మన ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అంటే వసుదైవ కుటుంబం అని చెప్పేసి. అలాగే బైబిల్ కూడా ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఆదామవ్వల ద్వారా వచ్చారని చెప్తూ జరుగుతుంది. అదే విషయాన్ని ఖురాన్ కూడా చెప్తుంది. కాబట్టి మనము మన కుటుంబ సభ్యులుగా మనం ఎలా అయితే ఉన్నామో మన దేశంలో ఉన్న మన అందరం కూడా అనేకమైన మతాలుగా ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి కులాలుగా ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి ప్రాంతాలుగా వర్గాలుగా ఉన్నప్పటికీ మనందరము భరతమాత బిడ్డలముగా, దేవుని పిల్లలుగా మనందరం గుర్తించాలి. ఒకరి విశ్వాసాలు ఒకరు గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరితో ఒకరు మర్యాదగా మాట్లాడుకోవాలి, ఒకరికంటే ఒకరిని తగ్గించుకోవాలి, ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవాలి. అయితే మనము వీడియోలోకి వెళ్లే ముందు లేదా మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్లే ముందుగా మనం ఒక వీడియో చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా, అన్వేష్ అంటే యూట్యూబర్ సహోదరుడు తన మాటల్లో మనం ఒకసారి విందాం. ఏం చెప్తున్నాడో, దేశం గురించి ఏం చెప్తున్నాడో సార్ చూద్దాం. నాకు అంటే నేను ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏడాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు మీరు కొట్టుకుంటారు మన దేశంలోని మతం పేరుతో అని చెప్పండి. మతం పేరుతో కులం మనం ఎప్పుడు ఎలా ఎదుగుతాం? నాకు ఏడుపు ఆగట్లేదు. మీరు ఇంకా చెప్తున్నాను, మన యువతకి మనకి ఇప్పుడు రోబోలు అన్ని జాబ్లు తీసుకెళ్ళిపోయి జెన్జీ ఆల్ఫా మా తరం ఎలాగో అయిపోయింది. మేము ఎలాగో సంకలేకపోయాం, అయిపోయింది మా తరం. కానీ ఇప్పుడున్న ఆల్ఫా జెన్జీ జనరేషన్ ఎలా బతుకుతారు? ఎక్కువ జనాభా కలిగిన దేశం మన. దయచేసి యువతకి మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం మీ చేతిలోనే ఉంది. దయచేసి మతం కోసం కులం కోసం కొట్టుకొని సావకండి. మీకు చేతులైతే దండం పెడతాను. ఒక బ్రదర్ గా చెప్తున్నాను, దేశం సర్వనాశనం చేస్తున్నారు ఈ నా కొడుకులందరూ కలిపి మతం పేరుతో కులం పేరుతో. ఈ రోబోలన్నీ చూసాక ఆ రోబో టాక్సీ జాబులు పోయాయి, రోబో రెస్టారెంట్లు పోయాయి, హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? రోజు తెల్లాలేస్తే కులం మతం కుట్టుకు చేస్తున్నారు నా కొడుకు. దేవుడే కాపాడాల. దేవుడు అనేవాడు ఉంటే చూసి కాపాడుతాడు దేశాన్ని, లేదంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తాడు. తెల్లాలేస్తే మతం కులం. చూశారు కదా వీడియో. అన్వేష్ చాలా దేశాలు తిరిగాడు. ప్రపంచంలో సుమారుగా వారు ఎన్ని దేశాలు తిరిగారో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ మొత్తం మీద చాలా దేశాలు తిరిగారు ఆయన. అయితే అన్ని దేశాలు తిరిగినటువంటి జ్ఞానం ఆయనకు ఉంది కనుక, ఉదాహరణకి భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయగలిగారు అంటే ఆయన అన్ని దేశాలు మరి పరిశీలించి మన యొక్క భారత రాజ్యాంగాన్ని రాయటం అనేది జరిగింది. అలాగే ఇక అన్వేష్ కూడా మరి చాలా దేశాలు యూట్యూబర్గా చాలా దేశాలు తిరిగాడు కనుక ఆయనకి దేశం పట్ల విలువ అంటే ఏంటనేది ఆయనకి బాగా తెలిసింది. అయితే ఈ రోజున నూతులో కప్ప అనేటువంటి సామెత మీరు వినే ఉంటారు. నూతులో ఉన్న కప్ప అనుకుంటుందంటే ఇదే ప్రపంచం, ఇంకా రెండో ప్రపంచం ఏమీ లేదు అని అనుకుంటుంది. అది ఓ బిరిగీసుకుని. కాబట్టి దానికి ఆ నూతులో ఉన్న పరిస్థితులే తెలుసు, కానీ బయట ప్రపంచం తెలీదు. మరి బయట ప్రపంచం కూడా తిరిగి వచ్చిన వాళ్ళకి ఉన్న జ్ఞానానికి నూతులో నుండి పోయినటువంటి జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఇండియాలో లేను. నేను ప్రస్తుతానికి అరబ్ దేశంలో, ఖతర్ దేశంలో ఉన్నాను. కాబట్టే మన దేశం విలువ నాకు తెలుస్తుంది. అలాగే అన్వేష్ నాకంటే ఎక్కువ దేశాలు తిరిగాడు ఆయన ఎంతో ఏడుస్తూ, ఎవరో చచ్చిపోతే ఏడుస్తారు, ఏదో బాధ కలిగితే ఏడుస్తారు చూసారా, అలా ఏడుస్తూ ఆయన ఆ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే దేశము సర్వనాశనం అయిపోతుంది, సంకనాకపోతుంది అనేటువంటి బాధతో
ఆయన మాటలు మాట్లాడుతూ వచ్చారు. నిజంగానే ఈ రోజున ఒకప్పుడు పూర్వం మన పితరులు అంతగా చదువుకోలేదు. వారు చదువుకోలేదు కనుక కాస్త వారు వెనకబడితనము, అది విద్యావంతులు కానందున అని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు యూత్ బాగా చదువుకుంటున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా చదువుకుంటున్నారు, యువకులు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటంటే మనకి రాసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగం ప్రకారంగా మనం జీవిస్తేనే మనకి సేఫ్. అలా కాకుండా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకి మనము లోబడిపోయినట్లయితే మనల్ని వాళ్ళు కీలుబొమ్మల్లో వాడుకుంటారన్నమాట. ఈ రోజున మీరు గమనించే ఉంటారు, ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లేదా ఉండి ఆకివీడు ప్రాంతాల్లో త్రిబులార్ గారు, ఆయన రఘురామరాజు అంటున్నారు ఆయన్ని, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయనకి ఆకివీడిలో ఉన్నటువంటి పెద్దపేటలో ఒక దేవాలయము లేదా ఒక రామాలయము, దేవాలయం కదండి, రామాలయము పాడైపోయింది. అయ్యా రాజుగారు, మా పేటలో రామాలయం పాడైపోయిందండి, మేము పూజలు చేసుకోవడానికి మాకు చాలా అసౌకర్యంగా ఉంది, మీరు దీన్ని కట్టి పెట్టండి కాస్తంతా అని అంటే దాన్ని ఆయన పూనుకిని కట్టిపెట్టుంటే చాలా బాగుండేది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్సీ వర్గం వారు ఎవరు కూడా ఎక్కువ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు కనుక ఇంకా రాముల వారిని ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటి పట్టించుకోని చోటకి ఈయన వెళ్ళి దాన్ని నేను పునర్నిర్మాణం చేస్తానని చెప్పేసి అని అంటే వాళ్ళు మాకు వద్దు బాబోయ్ అని అంటే, వద్దు బాబోయ్ అని అన్నాక అక్కడ నేను కడతాను అని అంటే అది బలవంతమే కదా? బలవంతమే కాదండి, ఆలోచించేయండి. ఇలాగా ఈ రోజున రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే కులాన్నో మతాన్నో వాళ్ళకు ఆయుధాలుగా వాడుకుంటున్నారు. కులాన్ని కానీ మతాన్ని కానీ ఆయుధాలుగా వాడుకుంటున్నారు. కాబట్టి మనము ఎమోషనల్గా అరే నా రాముని ఏదో అనేశారు, అరే నా యేసుప్రభుని ఏదో అనేశారు, అరే నా కృష్ణుని ఏదో అనేశారని మతపరంగా, లేకపోతే మా కుల వాళ్ళని ఎలా కొట్టారు, మా కుల వాళ్ళని ఎలా తిట్టారని కులపరంగా ఇలా ఎమోషనల్ అయిపోయి మనం ఏమవుతున్నామంటే విచ్ఛిన్నం అయిపోతున్నాం. అభివృద్ధి చెందవలసినటువంటి విధానంలో అభివృద్ధి దేశం చెందకుండా ఈ కులాల గురించి ఈ మతాల గురించి కొట్టుకు చచ్చిపోతున్నాం. కాబట్టి సోదరులు అన్వేష్ గారు దండం పెట్టి మరీ చెప్పారు, యువతి యువకులారా బాగా చదువుకోండి, ఇది అక్కడ పక్కన ఉన్న బిల్డింగులు చూపిస్తూ మనం కూడా ఎలా డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్తున్నారు. నిజంగా నేను కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా నేను చెప్పే మాట ఏంటంటే, మనం వీళ్ళ చల్లే మొత్తులో మనం పడిపోవద్దండి. మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరండి? భారతీయులే కదా. మనందరూ హిందువులమే కదా. హిందువులు అంటే ఏంటి? సింధు నది పరిహార ప్రాంతాల్లో నివసించిన మనందరినీ హిందువులుగా పిలిచారు, అంటే దేశానికి సంబంధించినటువంటి మాట. కాబట్టి మనందరం క్రైస్తవులైనా ముస్లింలైనా సిక్కులైనా బౌద్ధులైనా ఎవరైనా మనందరం కూడా హిందువులమే. హిందువులని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడక్కర్లేదు. ఎందుకని అది దేశానికి, అంటే సింధు నది పరిసర ప్రాంతాల్లో నివసించిన మనందరినీ ఏమని పిలిచారంటే హిందువులని పిలిచారు. ఓకేనా? కనుక ఈ రోజున మనం విశ్వాసాన్ని బట్టి వేరువేరుగా పిలవబడుతున్నప్పటికీ కూడా మనందరం కూడా మానవ జాతి, భరతమాత బిడ్డలం. కనుక భారతీయులుగా మన దేశం యొక్క అభివృద్ధి కొరకు, పురోగతి కొరకు మనందరం కూడా కంకణం కట్టుకోవాలి. మనందరం కూడా మన దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకా మనము కంప్యూటర్ కాలంలోకి వచ్చాక కూడా, ఏఐ కాలంలోకి వచ్చాక కూడా, సార్జీబీ కాలంలోకి మనం వచ్చాక కూడా ఇంకా మనం మతాల గురించి కులాల గురించి కొట్టుకుంటున్నామంటే ఇక మనంత అజ్ఞానులు ఇంకెవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి యువకులు, చదువుకున్న వారు, మేధావంతులు అందరూ గమనించి ఈ కులానికి పక్కన పెట్టండి, ఈ మతాలను పక్కన పెట్టండి, ఎవరి విశ్వాసాలను వారు స్వచ్ఛందంగా కొనసాగించుకోండి. అందరికీ సహకరించబడండి, ఒకరికి ఒకరు
మనం సపోజ్ హిందువులు పండుగలు చేసుకుంటున్నప్పుడు క్రైస్తవ ముస్లిం సహోదరులు మనకు సహాయపడాలి, వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం సహాయపడాలి. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనకి సోదర భావంతో ముందుకు ప్రయాణం చేస్తే మనం అభివృద్ధి చెందాం తప్ప కానీ ఇలాగ మనం ఒకరికొకరు కొట్టుకుని ఇలా ఒకరినొకరు దూషించుకుని ఒకరినొకరు హింసించుకుని మనం ప్రభుత్వ ఆస్తులు అన్నిటిని ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ మళ్ళీ మనం నాశనం చేసుకుంటే మన దేశం ప్రపంచంలో అన్నిటికైనా మరి హీనమైన పరిస్థితిని మనం తీసుకురాగలుగుతాం. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా మన దేశం అగ్రస్థానంలో ఉన్నతమైన స్థానంలో మన దేశాన్ని ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మరి దేశం పట్ల దైవం పట్ల మీరందరూ కూడా చిత్తశుద్ధి కలిగి మీ ప్రయాణం కొనసాగించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన వృద్ధమనే పలక మీద నీరు కట్టి ఫలించేయండి గాక. ఆమేన్. అట్ల విధంగా మనం ప్రయాణం చేయటానికి, అట్ల విధంగా ముందుకు మనం నడవటానికి ఆ పరంధామ పరిశుద్ధాత్మ మన అందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.